ఎస్ హైదరాబాదీలకు ముందుగా గుర్తొచ్చేది లేవగానే ఛాయ్. అలాంటి ఛాయ్కి స్పెషల్గా ఇక్కడ ఒక దుకాణమే ఏర్పడింది. సో ఇక్కడ ఆ యొక్క పిస్తా హౌస్కు సంబంధించినటువంటి టీ పాయింట్ కూడా ఉంది, టీ స్టాల్ కూడా ఉంది. దానికి సంబంధించి అసలు ఏం దొరుకుతుంది ఈ టీ స్టాల్లో, స్పెషాలిటీ ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే भाई, आपका नाम क्या है? मेरा नाम शेख शाहिद है। शाहिद भाई, आपका स्टॉल का क्या है, इसका स्पेशलिटी क्या है? सर स्पेशलिटी हमारी ये है कि हमारी चाय जो है बहुत स्पेशल है। पूरे हैदराबाद ऑल ओवर हैदराबाद में हमारी जो पिस्ता हाउस की ज़ाफ़रानी और ईरानी चाय बहुत ज़्यादा स्पेशल है। और हाल ही में जो हमारे पास है वो तो बोलने की ज़रूरत नहीं है, जैसा कि आप देखते हैं कि ऑल वर्ल्ड जो फेमस है। और चाय की स्पेशल और दम चाय जो हमारी है वो आप एक अलग यूनिक आपको टेस्ट देखने को मिलता है हमारी चाय में। और ज़ाफ़रान में एकदम प्योर ज़ाफ़रान वगैरह का आपको जो है सो टेस्ट देखने को मिलता। और मस्का बन हमारे पास मिलता है, जो मलाई बन, मस्का बन। और बिस्किट्स में जो हमारे पास उस्मानिया बिस्किट्स है, सॉल्ट बिस्किट है, ड्राई फ्रूट बिस्किट आपको मिलता, फ्रेंच चाट्स, प्लम केक्स और स्पंज केक वगैरह आप सबको यहाँ पे देखने को मिलता है। जो पूरे एग्जीबिशन में आपको सिर्फ हमारे स्टॉल पे देखने को मिलेगा। आपको ये स्टॉल कितने साल से एग्जीबिशन में चल रहे हैं? एग्जीबिशन में एक सेकंड, जब से एग्जीबिशन लगा, जब से हलीम का तो लग रहा हो, चाय का भी एक 10 ईयर्स के ऊपर ही हो रहा हमको। या आप बोल सकते कि जैसा एग्जीबिशन है तब से स्टॉल हमारा यहाँ पर है। और हर साल हम कुछ ना कुछ इसमें जो है सो नया हमारे इसमें हम लोग ऐड करते रहते हैं। जैसे पहले हलीम था, फिर चाय, अभी और न्यू जो भी हमारे आइटम्स हैं जो नए आते रहते हैं, हम लोग जो है उसका टेस्ट के हिसाब से उसके स्पेशलिटी को हम लोग जो है यहाँ पे बताते सबको। నియర్లీ 70-80 ఇయర్స్ हो गया जी सर। ఎస్, ఇది కదా చూస్తున్నాం మనము. సుమారుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టార్టింగ్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి కూడా ఈ యొక్క పిస్తా హౌస్కి సంబంధించినటువంటి ముందు ఏదైతే ఫుడ్స్ ఉన్నాయో, హలీం కానీ బిర్యానీ కానీ దానికి సంబంధించినటువంటి స్టాల్స్ ఉండే. అండ్ దాని తర్వాత కూడా వీళ్ళు మనం చూస్తున్నాం కదా స్పెషల్గా జాఫ్రానీ టీ అని చెప్పేసి కూడా, అండ్ అలాగే స్పెషల్ దమ్ చాయ్, ఇరానీ చాయ్, ఇలా చాయ్స్లో కూడా వెరైటీ చాయ్స్ కూడా ఇక్కడ వాళ్ళు బన్ మస్కా ఇలాంటివన్నీ కూడా ఇనాగ్రేట్ చేసి ఇక్కడికి వచ్చేటువంటి ఎగ్జిబిషన్కి వచ్చేటువంటి ప్రజలకైతే అందుబాటులో ఉంచినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఎస్, ఇక్కడ కొంత స్వీట్స్కు సంబంధించినటువంటి ఒక స్టాల్ కూడా ఉంది. అండ్ ఆయన ఓనర్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే, మీ పేరు? నా పేరు వెంకటరమణ అండి. వెంకటరమణ గారు, ఎక్కడి నుంచి తయారు చేస్తారు, ఏమేమి స్వీట్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి మీరు ఈ స్టాల్ ఇక్కడ పెడుతున్నారు? ఇప్పుడే 6 ఇయర్ నుంచి పెడుతున్నామండి. ఇది తయారయ్యేదంతా పిఠాపురం దగ్గర చేబ్రోలు మొత్తం మామిడి తాండ్రా, తాడి తాండ్రా అంతా మంచిగా ఉంటుంది. ఇంకా ఇంకేం స్వీట్స్ దొరుకుతాయి మీ దగ్గర? మామిడి తాండ్రా, చిక్కీస్, బాగా మామిడి తాండ్రా ఫేమస్. అంటే ఇదంతా న్యాచురల్గానే తయారు చేస్తారా? న్యాచురల్గా, ఇందులో ఇతరులు ఏది వాడడం. మామిడికాయ జ్యూస్, బెల్లం. ఇప్పుడు ఇదేంటి రెండింటి డిఫరెన్స్ ఏంది? ఇది బెల్లం తాండ్రా, ఓకే, ఇది పంచదార. ఓకే, అంటే ఇప్పుడు తయారు చేసేప్పుడు దీంట్లో పంచదార యాడ్ చేస్తారు, దీంట్లో మాత్రం బెల్లం యాడ్ చేస్తారా? అంతే అండి. ఓకే, ఇంకా ఎలా ఉంది ఇప్పుడు సీజన్, ఇదంతా ఎలా ఉంది? ఇంకా ఇప్పుడు నిన్న కదండి ఓపెన్, బాగుంటుంది. 45 days ఉంటుంది, బాగుంటుంది. మీకు ఏమైనా గిట్టుబాటు అవుతుందా? మీ బిజినెస్ ఏమైనా రన్ అవుతుందా మంచిగా? అవుతుందండి, అవుతుంది, పర్వాలేదు. రైట్, ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇది బెల్లంతో తయారు చేసింది అనమాట. బెల్లానికి అండ్ అలాగే పంచదారకి మనం కలర్ డిఫరెన్స్ ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఇది తిక్కుగా ఉంది. ఎస్, ఇది ఇంకా తాటితో తయారు చేసినటువంటి తాటి బెల్లం ఉంటుంది కదా, దాంతో తయారు చేసినటువంటి తాండ్రా అంటారు. ఎస్, దీనికి మనం ఈ మూడు చూసుకోవచ్చు. ఈ మూడింటికి కలర్ డిఫరెన్స్ అయితే ఈజీగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. పిఠాపురం దగ్గర నుంచి ఒక చేబ్రోల్ అనేటువంటి విలేజ్ నుంచి కూడా వాళ్ళు ఇవన్నీ తయారు చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా ఉన్నాయి, స్వీట్సే కాదు, చాలా ఒక్కొక్క స్టేట్ నుంచి కూడా వచ్చి ఒక ఎగ్జిబిషన్లో అయితే స్టాల్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని కూడా సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎస్, కేరళ అంటేనే మనకు సుగంధ ద్రవ్యాలు ఏదైతే ఉంటాయో, ఇలాచి, లవంగాలు, వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. అండ్ అలాగే ప్యూర్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో, కోకోనట్ ఆయిల్ కానీ అండ్ అలాగే ఆవాలు, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు, ప్యూర్లీ కోకోనట్ ఆయిల్కు సంబంధించినటువంటి స్టాల్ని. అండ్ దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, आपका नाम क्या है? मेरा नाम सफवान। ये आप कितना साल से इधर चल रहा है ये स्टॉल? इधर अभी स्टार्ट करता है, पहले तीन मंथ। हाँ, अच्छा, अभी फर्स्ट टाइम है नुमाइश का। आपका पास क्या क्या चीज़ है? ये केरला प्योर कोकोनट ऑयल है, स्पाइसेस है, अभी चिप्स से आता, वो लक्षद्वीप पिकल भी है, फिश पिकल लक्षद्वीप, वो भी आता, कल आता। इसका स्पेशलिटी क्या है ये ऑयल का?
इसका मल्टीपल पर्पस है। ये हमको पी भी सकता है 1 टीस्पून रात में। अच्छा। इम्यूनिटी सिस्टम उसके लिए, कोलेस्ट्रॉल कम के लिए अच्छा रहता है। अच्छा ये हेयर ग्रोथ के लिए अच्छा भी है। ఎస్ ఇది చూస్తున్నాం కదా మనం, ఇది ఈ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో దీన్ని మనం తినొచ్చు అని కూడా చెప్తున్నారు, అంటే వంటల్లో కూడా వాడొచ్చు అని చెప్తా ఉన్నారు. అండ్ అలాగే మన హెయిర్ ఏదైతే ఉందో హెయిర్ గ్రోత్కు సంబంధించినటువంటి దానికి కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలాచి అంటే ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ చల్లగా ఉండేటువంటి ఓకే ఎస్ డైరెక్ట్ రైతుల నుంచి కూడా తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఎలాంటి మధ్యవర్తిత్వం చేయకుండా కూడా డైరెక్ట్ రైతుల నుంచి తీసుకొని ఇక్కడికి తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఎస్ మిరియాలు మనం చూడొచ్చు కేరళలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇవి స్పైసెస్ అన్నీ కూడా ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళు సేల్ చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఎస్ ఇక్కడ కాశ్మీర్ నుంచి కూడా ఇక్కడ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో మనకు మహిళలకు సంబంధించినటువంటి చీరలు కావచ్చు అండ్ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో పంజాబీ డ్రెస్సెస్ అండ్ అలాగే చాలా రకాల డ్రెస్సెస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ స్టాల్ ఓనర్ కూడా మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టాల్ యొక్క ప్రత్యేకత ఏంటండి. భాయ్ आपका नाम क्या है? कैसर निसार भट्ट। आपको कैसा लग रहा है इधर स्टॉल लगा है ना? बहुत अच्छा लगा है। पहले से लगा रहे, बहुत अच्छा है। यहाँ पे सब एग्जीबिशन वाले भी बहुत अच्छे हैं। ये बार थोड़ा लेट हो गया, किसी कारण मनमोहन सिंह का वो था, तो अच्छा लगा। इंशाल्लाह रिस्पांस बहुत अच्छा रहेगा। हम लोगों से बोलते हैं कि हमारे पास आए, हमारे पास बहुत अच्छी वैरायटी रहती है। कश्मीर से है हम, पूरा हैंडमेड रहता है, कोई मशीन वर्क नहीं है। तो पूरा आपके हाथ से तैयार करते हैं क्या? हाँ, पूरे हाथ से तैयार करते हैं, पूरा हाथ का काम रहता है। वो धोखाधड़ी वाली बात नहीं है। आप आ जाइए और डिस्काउंट भी अच्छा मिलता। अच्छा, आपको कितना साल पे ये बिजनेस चल रहे हैं आप? ये हम लोग मेरे को तो 3 साल हो गए। मेरे भाया थे यहाँ पे और चाचू वगैरह थे, तो उनको हो गया 20-25 साल से वो यहाँ पे आ रहे। बहुत अच्छा रिस्पांस है। इधर ही रहने वाले लोग हैं वो? हम तो कश्मीर से है लेकिन रहते इधर से। अच्छा अच्छा సుమారుగా మనకు ఇక్కడ 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ యొక్క బాబాయ్ అంటే వాళ్ళ యొక్క అంకుల్స్ కూడా ఈ యొక్క బిజినెస్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. అండ్ వారు మాత్రం 3 ఇయర్స్ నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా బిజినెస్ చేస్తున్నాము, ప్రజెంట్ ఇప్పటివరకు అయితే బాగానే ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అండ్ అలాగే ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకేమున్నాయో చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎస్ ఇక్కడ అమ్మాయిలకు సంబంధించినటువంటి వాళ్ళ చెవులకు బుట్టాలు అవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళకు సంబంధించినటువంటి మేకప్ కిట్స్ కానీ అండ్ అలాగే చెవి దుద్దులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఈ స్టాల్స్కు సంబంధించినటువంటి ఓనర్తో మాట్లాడే అండ్ ఈ స్టాల్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భాయ్, आपका नाम क्या है? मोहम्मद शहबाज। शहबाज भाई, आपको कैसा लग रहा है इधर स्टॉल रख दिया है ना? जी हाँ, हमारे तो अच्छा लग रहा है। हमारा क्या है 15 ईयर्स से स्टॉल यहाँ पे हमेशा लगता है, मुस्कान कॉस्मेटिक एंड बिंदीस बोल के, तो हमारा हमेशा का रिस्पांस अच्छा रहता, हमारा वैरायटी अच्छा रहता और रेट भी वाजिबल रहता। तो वो हिसाब बिजनेस कैसा चल रहा है आज? बिजनेस तो है, अभी स्टार्ट हुआ ना, पहले तो 3 को ओपन हुआ है, 2 दिन लेट हो गया, अब यहाँ से स्टार्ट होएगा। एंड रेट्स वगैरह कैसा है आपका पास? रेट वाजिबी रेट रहता अपने का, मुंबई रेट रहेगा अपने का, पूरा होलसेल में रहेगा एकदम कम रेट से स्टार्ट है अपने का। अच्छा, आपको इयरिंग 50 रुपीज़ से लेके आपको 300 तक मिल जाता। अच्छा, ऐसा रहता, सीजेड का रहेगा वो, सीजेड का रहेगा आपको, ब्लैक नहीं पड़ेगा, क्वालिटी अच्छा रहेगा उसका। अच्छा, पूरा बम्बई परचेस है, पूरा A to Z पूरा बम्बई का रहेगा। आप देखिए लेके जाके, एक भी 1 ईयर तक इसका गारंटी है, काला होता ही नहीं वो, कितना भी रफ यूज़ कर लो आप। और अपना शॉप कम से कम 15-16 ईयर ओल्ड है। पहले हमारा वहाँ जुलोंग करने आता था, अभी यहाँ शिफ्ट हो गया ये साल पूरा। आप देखिए, आपके उससे पूरी वैरायटी अभी आप पूरा फिर के देख सकते हैं आप, पूरा A to Z आइटम से अपने गने, बिंदी से पूरा मेकअप का सामान है, इयरिंग्स वगैरह टोटल आइटम है। यानी कि 1 साल से लेकर आपको 100 साल तक के पूरा आइटम मिल जाएगा अपने गने अवेलेबल। पूरा A to Z आइटम है, स्कूल के लिए वगैरह सब है। ఎస్ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన అయితే నాంపల్లి గ్రౌండ్స్లో అయితే ప్రారంభం అయిపోయిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇది జనవరి 1న ప్రారంభం కావాల్సి ఉండగా కొంత ఆలస్యంగానే ప్రారంభమైంది. నిన్న మన మంత్రులు కూడా ఈ యొక్క ప్రారంభించినటువంటి సందర్భం కూడా ఉంది ఈ యొక్క నుమాయిష్ని. సో ఇది సుమారుగా ఇది 84వ నుమాయిష్గా కూడా చెప్తా ఉన్నారు. సో 46 రోజుల పాటు కూడా, అంటే సుమారుగా ఇది ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ అయితే కొనసాగుతూ ఉంది. అలాగే నిజాం కాలంలోని 1938లో ప్రారంభమైనటువంటి ఈ నుమాయిష్ను తిలకించేందుకు నగరవాసులే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున సందర్శకులు కూడా తరలి వస్తూ ఉంటారు. సుమారుగా 2200 స్టాల్స్ను కూడా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. సో తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, పొరుగు రాష్ట్రాలు అనేటువంటి తమిళనాడు, కేరళ ఇలా అన్నీ కూడా
పలు రాష్ట్రాల నుంచి కూడా వివిధ రకాల ఉత్పత్తులను కూడా ఈ యొక్క స్టాళ్లలో కొలువు తీరినటువంటి సందర్భం కూడా ఉంది. దీనికి సంబంధించి చుట్టుపక్కల ఊర్లలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ చూడడానికి వస్తూ ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా కూడా. సో అన్నీ మనకు ఇక్కడ దొరకని వస్తువు అంటూ కూడా ఉండదు. ప్రతి ఒక్క వస్తువుని కూడా ఈ యొక్క స్టాల్స్లో ఆ స్టాల్స్ నిర్వహించేటువంటి యాజమానులు అయితే ఆ యజమానులు పెట్టి వారి యొక్క సరుకును అమ్ముకుంటూ ఉంటారు కూడా. సో ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో అక్కడ క్లాతింగ్స్ ఏదైతే దుస్తులు ఉన్నాయో లేడీస్ వేర్ దుస్తులకు సంబంధించినటువంటి ఆ దుస్తులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇటువైపు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇటువైపు ఆడవారికి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళ అలంకరణ వస్తువులు కూడా ఇటువైపు ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలకు బొమ్మల దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు దొరకదంటూ ఉండదు. ఇక్కడికి వచ్చారంటే అసలు ఇంకా గంటలు ఇక్కడే గడిపేయాలన్నటువంటి వాతావరణం కూడా ఉంటుంది. సో గతంలో 30 నుంచి 40 రూపాయలు ఉండేది ఒక టికెట్ అనేది, ఎంట్రీ పాస్ అనేది. ఇప్పుడు దాన్ని 50 రూపాయల వరకు కూడా పెంచారు. అండ్ అలాగే సుమారుగా 160 సీసీ కెమెరాలతో కూడా యొక్క నిరంతర నిఘా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా సుమారుగా 250 మంది కూడా సెక్యూరిటీ సిబ్బందితో పాటు కూడా ఈ యొక్క దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు నిరంతరం. పోలీసులు అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని కూడా దీంట్లో భాగంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఎగ్జిబిషన్ మొత్తం కూడా సుమారుగా ఇది 46 రోజుల పాటు కూడా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దీనికి ఒక కమాండ్ కంట్రోల్ను కూడా ఏర్పాటు చేసుకొని ఏ మూలన ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా సెక్యూరిటీ సిబ్బంది అలాగే ఒక వైఫై కంట్రోల్తో కూడినటువంటి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎస్ ఇప్పుడిప్పుడే జనాలు అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి కనిపిస్తూ ఉంది, సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఎస్ మనకు ఎదురుగా పిస్తా హౌస్ కూడా ఉంది, హలీం, ఈ తినుబండారాలు కూడా అన్ని తినుబండారాలతో సహా ఐస్ క్రీమ్స్, పిల్లలకి ఇచ్చినటువంటి చాక్లెట్స్, వాళ్ళు ఆడుకునేటువంటి బొమ్మలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి వృద్ధులకి కావాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే కొలువు తీరాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి అవేంటో వాటి విశేషాలు ఏంటో ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్ ప్రస్తుతం మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాము, మస్కటీ డైరీ అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క యజమానిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క డైరీ పార్లర్కు సంబంధించినటువంటి ఐస్ క్రీమ్స్ ఏంటి అండ్ అలాగే వాళ్ళ దగ్గర ఎలాంటి స్పెషాలిటీ ఉంటాయని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు మహమ్మద్ ఖదీరుద్దీన్ సార్. ఇప్పుడు మీ డైరీ ఫామ్ యొక్క స్పెషాలిటీ ఏంది? ఇప్పుడు స్పెషాలిటీ అంటే మా దగ్గర ఇప్పుడు 8 స్టాల్స్ ఉంది ఇక్కడ ఎగ్జిబిషన్లో. 5 ఐస్ క్రీమ్ది ఉంది, ఒకటి ఫ్లేవర్డ్ మిల్క్, బాదం మిల్క్, అది ఒకటి మాది ఫుడ్ లిమిటెడ్ ఉంది, ఖారా ఐస్ క్రీమ్ ఇట్లా. ఇంకోటి వాటర్ బి లాంచ్ చేసినాం మేము, మక్సదీ వాటర్ అని. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో ఫస్ట్ లాంచ్ ఇప్పుడు వాటర్ చేసినాం మేము. ఇప్పుడు వాటర్ బి ఉంది మాకు. ఒకసారి అది ఒకటి వాటర్ బాటిల్. ఇప్పుడు మా దగ్గర అంటే ఇప్పుడు చాలా వెరైటీ ఐస్ క్రీమ్స్ ఉంది. మన దగ్గర పిజ్జా బి ఉంటే మరి ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి మాకి ఇస్తలేదు. ఇప్పుడు ఇది మక్సదీ బాటిల్ వచ్చి ఇక్కడ లాంచ్ చేసినాం ఫస్ట్ ఇక్కడ ఎగ్జిబిషన్లో. ఇప్పుడు మన దగ్గర చోట్ల అంటే ఇప్పుడు రంగారెడ్డిగూడెంలో ఇది మాది ప్లాంట్ ఉంది, అది ప్లాంట్ కోసం ఇప్పుడు లాంచ్ చేసి ఇక్కడ ఎగ్జిబిషన్లో పెడుతున్నాం. ఇప్పుడు ఎన్ని రోజులుగా మీరు ఈ యొక్క ప్రదర్శనలో పెడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? 40 ఇది అంటే 50 ఇయర్స్ నుంచి ఉంది మాది మక్సదీ డై ప్రొడక్ట్. ఇప్పుడు ఎగ్జిబిషన్ ఎప్పుడు నడుస్తుంది అప్పటి నుంచే స్టాల్స్ ఉంది మాది ఇక్కడ. కొంచెం ఎక్కువ ఎక్స్ట్రానే ఉంటుంది ఇక్కడ. అంటే మా కోసం అంటే ఇక్కడ మంచి అంటే పిజ్జా ఐస్ క్రీమ్ కోసం చాలా మంది వస్తారు. ఇది ఫేమస్ కదా ఇది మక్సదీ డైరీ. మీ స్టాల్లో ఏంటి స్పెషాలిటీ ఏంటి? ఏ ఐస్ క్రీమ్ బాగా పోతుంది మీకు? మా దగ్గర అంటే ఇప్పుడు స్కూపింగ్ బి రెడ్ వెల్వెట్ ఉంది ఐస్ క్రీమ్ ఇక్కడ, మ్యాంగో ఉంది, మన మేలో జెలో, మెనడిన్ మినియా, స్ట్రాబెరీ, ఇంకా చాక్లెట్, అంజీర్ నట్స్, బ్లాక్ కరెంట్, చాలా వెరైటీ ఉంది. 35 వెరైటీస్ ఉంది సార్ మా దగ్గర. ఏదంటే ఇక్కడ కస్టమర్ తిని మంచి ఉంది అని హ్యాపీగా పోతారు, ఇక్కడ సాటిస్ఫైగా పోతారు. ఇప్పుడు మీకు ఈ బిజినెస్ అంటే కొంచెం ఏమైనా డెవలప్ అవుతుందా ఈ యొక్క స్టాల్ వల్ల ఏమన్నా? మాది అంటే పబ్లిక్ కోసం పేరు నుంచి వస్తుంది. తెలంగాణలో ఫేమస్ అంటే మక్సదీ ఐస్ క్రీమే. సండే ఎక్కడెక్కడ దూరం నుంచి వచ్చి ఐస్ క్రీమ్ తిని పోతారు ఇక్కడ. ఇప్పుడు మీకు ఈ స్టాల్ ఏర్పాటు చేసుకున్నందుకు ఏమైనా గిట్టుబాటు ఉన్నదా? అరే ఉంది సార్, ఇక్కడ ఉంది అన్ని పెడుతున్నాం కదా ఇక్కడ. Top seller, we are in top seller in exhibitions. We get highest even stalls also. We have 5 stalls and one of flavored milk stalls.
Mostly in exhibition we sell our famous badam pista kulfi and saffron kulfi, especially in winter seasons. Saffron. Okay. Thank you. రైట్, ఇది వాళ్ళ యొక్క స్టాల్లో ఇది ఐస్ క్రీమ్ అండ్ అలాగే డైరీకి సంబంధించినటువంటి స్టాల్ అని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలా ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఐస్ క్రీమ్స్లోనే సుమారుగా 35 నుంచి 40 రకాల ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఇలాగే స్టాల్స్ అన్నీ కూడా నిండిపోతూ ఉన్నాయి. ఒకసారి ఇదంతా తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.